మీరేమో విగ్రహాలు స్ఫూర్తి అంటున్నారు, కానీ విగ్రహాల సాంప్రదాయం పోవాలి దేశంలో అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? చూడండి, విగ్రహం ఎందుకు పెడతారంటే వచ్చే తరం వారికి సాంప్రదాయం కాదు, వాట్ ఎవర్ ఈ సర్వీసెస్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ నో కదా. వాళ్ళు కూడా లెసన్ తీసుకోవాలి కదా. మంచి వాళ్ళ బొమ్మనే పెడతాము, లేకుంటే దొంగల బొమ్మలు పెడతామా, రౌడీల బొమ్మలు పెడతామా? కనుక దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదే సాంప్రదాయం. ఇది సాంప్రదాయం కాదు, వచ్చే జనరేషన్కి. మనం అశోక చక్రవర్తి అంటాం, శివాజీ గారు అంటాం. ఎందుకు పెడుతున్నాం? శివాజీ ఏం చేసిండనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడిండనే పెడుతున్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నాం? ఆయన సోషల్ జస్టిస్ అన్నాడు. అదేవిధంగా 18 ఏళ్ళ యువకులు కూడా రాజకీయ ఓటు హక్కు ఇచ్చిండు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చెప్పకుండానే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండా లేదా? అదే నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్లు ఒక్కటని ఇచ్చిందా? అది ఆయన ప్రతి ఒక్క చేత ల్యాప్టాప్, ప్రతి ఒక్క చేత సెల్ ఫోన్. కనుక ఆయనను వచ్చే తరం వారు గుర్తుపెట్టుకోవడానికి క్రీడాకారులు కూడా ప్రోత్సహించింది కాబట్టి ఆయన పెడితే వచ్చే. అందుకు ఎవ్రీ ఇయర్ నేను సద్భావన రన్ చేస్తా. ఆల్ ఇండియా క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అండర్ 20, అండర్ 19, అండర్ 17, అండర్ 14, అండర్ 14 అట్ హర్యానా, అండర్ 17 అట్ చెన్నై, అండర్ 19 అట్ హైదరాబాద్. ఇవి నేను చేస్తున్నా. కనుక ఆ స్ఫూర్తి వచ్చే తరం వారికి తెలియదు. పదవులే ముఖ్యం కాదమ్మా. పదవి ఉన్నప్పుడు నువ్వు ఏం చేసిందో నేను అడగాలి కదా. పదవులు అందరికీ వస్తాయి, పదవులలో చేసి పేరు సంపాదించుకోవాలనేది నా కల్చర్. నేను చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన, మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయంలో లేరు, ఉద్యోగం లేకుంటే బిజినెస్. అలాంటిది ఇడదానికి వచ్చినట్టు అది కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ చొలువ వల్ల ఇడదానికి వచ్చిన. అంటే నాకున్న టాలెంట్ను వాళ్ళు పదవి ఇచ్చారు. ఇవాళ కూడా నాకు అదే, ఈ ఏజ్లో కూడా నేను ఎక్కడంటే అక్కడ పోతాను. అరే రేపైందా, మర్డర్ అయిందా, పోదాం పద, చచ్చిపోయిందా, ఎందుకు చచ్చిపోయిన ఆడ ఉంటే ఉడతా భక్తిగా నేను 5,000, 10,000 ఇచ్చి వస్తా. ఎందుకంటే ఆపదలో ఉన్నవానికి సాయం చేస్తే దేవుడు కూడా అన్నాడు, దేవుడు ఎక్కడో లేడు, సాయం ఎక్కడికి చేస్తే దేవుడు ఆడనే కనిపిస్తాడు. కనుక అది నా ఆలోచన. అండ్ ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. అయితే లాస్ట్ టైం అసెంబ్లీలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా రాలేదు కాంగ్రెస్కి. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఎలాంటి సన్నాహాలు చేస్తే కాంగ్రెస్కి బలం వస్తుంది అంటారు? చూడండి, ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మేము చేసిన 6 డిక్లరేషన్ కానీ ఇచ్చిన హామీలు పూర్తి చేసుకుంటాం. నాకు ఆ నమ్మికున్నది. దానివల్ల మేము ఎలక్షన్లు అదే చెప్తాం, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి మాకు ఓటు ఏమంటాం. ఎక్కడైనా కొద్దిగా లేట్ అయినా దాన్ని కూడా ఎలక్షన్ లోపల పూర్తి చేస్తాం. ఎందుకంటే రేపు పంచాయతీ నగరపాలిక కులగన జరిగినాక పెట్టాలి కదా. అంట్లో కూడా గ్రామాలలో సర్పంచులు, మండల తప్పనిసరిగా సోనియా గాంధీ గారు దీని వెనకాల ఉన్నారు. 6 డిక్లరేషన్ చేస్తాం. అదేవిధంగా రైతుల రుణమాఫీ కూడా చేస్తామని నమ్ముకుంది. కొంత డిలే అవుతుండొచ్చు కానీ చేస్తాం. అది నా పట్టుదల, ముఖ్యమంత్రి పట్టుదల అనేది నా ఉద్దేశం. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసుకుంటే బీజేపీకి కొంచెం బలం వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంతకు ముందు లేనంతగా మొన్న 8 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకే కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకే కానీ బలం వచ్చే అవకాశం ఉంది అంటారా? మీ ఉద్దేశం ఏమిటంటే? ఇప్పుడు మేమంతా ఎలక్షన్ గురించి లేదు, మేమంతా ఆలోచన ఫ్లడ్ రిలీఫ్, ప్రజలు ఇబ్బంది మేము అది చూడము. ప్రజలకు ఏది అన్యాయం అది మొదలు చూస్తాం, తర్వాత ఎలక్షన్, ఆ తర్వాత మేము కూడా చూసుకుంటాం. కానీ ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చూడా మేము ఇక్కడ కష్టంలో వాళ్ళు ఎలక్షన్ అంటారాగే లేదా. అందుగురించి ప్రియారిటీ ఫర్ ది ఫ్లడ్, ప్రియారిటీ ఫర్ హెల్పింగ్ ది పీపుల్, దాని మీద చూస్తాం. తర్వాత ఏం చేయాలి అనేది కూర్చుంటాం, మాట్లాడటం, ఏదో మొత్తం చేస్తాం. ఏది చేస్తే బాగుంటుంది, ప్రజలు మన వైపు ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనేది వీళ్ళు థింక్ అవ్వరు. ఎందుకంటే ఒక్కసారి క్యాష్ వైజ్ సెన్సర్ అదే బిగ్గెస్ట్ ఏది ప్రజలందరికీ నమ్మిక ఏర్పడి అదే మనకు ఫ్యూచర్ ఉందిరా. ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనేటి ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దాని మీద ఏమన్నాడు, ఎవరు పీకే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, ఎన్నడూ కూడా 10 ఏళ్ళున్నా ఎప్పుడు ఈయనకు ఆలోచన రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగినాక ప్రజల బాధ తెలుసుకున్నాడు. ఆయన ఒకటి అన్నాడు, మొదలు ఏ స్టేట్లో
మీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ నువ్వు మొదలు చేస్తే అందరికి అర్థమవుతుంది. నువ్వు కేవలం చెప్పుకోతే మొదలేదో వచ్చింది ఇక్కడ గెలిచినావు ఏది తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక గెలిచినావు, హిమాచల్ అక్కడ చేయమంటుండు. అందుగురించి నేనేమంటున్నా మొదలు ఇక్కడ చేస్తే జనానికి కూడా అర్థం ఎస్ వాళ్ళ రాష్ట్రాలలో చేసిండ్రా మన రాష్ట్రంలో కూడా చేయాలనే ఆలోచన వస్తే లేదా. ఎక్కువ సంఖ్యలో ఉన్నది వీకర్ సెక్షనే కదా, 90% మేమున్నాం, 10% ఆర్ రూలింగ్ అనే ఆలోచన ఒక దిక్సూచి కనిపిస్తుంది నాకు రాహుల్ గాంధీ దగ్గర. ఆ దిక్సూచిని కాపాడుకుంటే మా అందరికీ న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇంకొకటి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలే అన్నారు చాలామంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నారు కలవబోతున్నారు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. ఎవరేమనుకున్నా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. బీఆర్ఎస్ ఇవాళ అన్ని విధాలు ఓడిపోయినరు, వాళ్ళకు కూడా ఇవాళ కావాలి ఏది పవర్లో రావాలంటే వాళ్ళ శక్తి తగ్గిపోయింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే, కాళేశ్వరం పడిపోయింది. అదేవిధంగా ఏది ఆమె ఇచ్చిన హామీలు రైతులు కూడా నువ్వు తీసుకుపోయి ఇక్కడ ఇవ్వకుండా రైతులు చనిపోతే నువ్వు పంజాబ్లో ఇస్తావు డబ్బులు, బీహార్లో ఇస్తావు, ఇక్కడ ఇవ్వలేదు. ఆ కోపం ఉంది. అన్నీ స్వయంకృతి. ఇంకోటి నువ్వు ఎక్కువగా మహారాష్ట్రలో పనిచేయడం కూడా నష్టమైంది. ఇక్కడ వాళ్ళకి నువ్వు అడవై కాంగ్రెస్ అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అన్నాడు. 2-3 తప్పుల వల్ల దెబ్బతిన్నారు. ఇప్పటికన్నా వాళ్ళు తప్పులు తెలుసుకొని ఫర్దర్గా పార్టీని స్ట్రెంథన్ చేసే చూడాలి తప్పితే రోజు రేవంత్ రెడ్డిని తిట్టడం లేకుంటే బట్టిని తిట్టడం కాదు. మొదలు మనం ఎందుకు ఓడిపోయినాం, మనం ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎట్లా యాక్సిడెంట్ అయింది, నా డ్రైవింగ్ తప్ప లేకుంటే ఆయన ముందు వచ్చిన అన్వేషణ చేసుకుంటలేరు. వాళ్ళు అన్వేషణ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. ఏదైనా మేము తప్పనిసరిగా ఇచ్చిన హామీలు చేస్తాం, ప్రజలకు ఇచ్చిన విశ్వాసాన్ని మేము వమ్ము చేయం, వారికి న్యాయం చేస్తామని చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. ఒక్క క్వశ్చన్ సార్, కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని చెప్పి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీని గురించి ఏమంటారు? ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎవడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు మీరు అవకాశం ఇచ్చిండు కాబట్టి అది చేసిండు. ఇక్కడ ముఖ్యమంత్రి వెరీ సీరియస్ ఉన్నాడు. అందులో కేసు నడుస్తుంటే ఇవాళ కాకుండా ఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేస్తే దొరికితే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది, రేవంత్కి వస్తుంది. కాబట్టి అవి ఏం జరుగుతలేదు. ఇది పొలిటికల్ గేమ్. మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు, మా ఇంటి మీద అరేంజ్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ పొలిటికల్ అడ్వాంటేజ్ మాటలు తప్పితే ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేస్తలేడు. అది జరిగింది, గతంలో జరిగింది ఎవరికి ఇప్పుడు తెలిసినాక ఎవడు కూడా ఏ ఆఫీసర్ కూడా చెయ్యడు. ఫోన్ ట్యాప్ మొన్ననే 2-4 సస్పెండ్ జైలుకి పోతే మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇది ఫోన్ ట్యాపింగ్ అని అబద్ధం చెప్తుంది. ఇది 100% ఇది పొలిటికల్ గేమ్ అని చెప్పగలుగుతాం. రైట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే సీనియర్ నాయకులు చెప్తున్నట్టుగా అంటే ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ అయితే జరగడం లేదు, ఇలాంటి విమర్శలు ఎన్నో వస్తూ ఉంటాయి కాంగ్రెస్ మీద అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ని ఎలా వాళ్ళకి ఎలా సహాయం చేయాలనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం. ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి ఇంకా సమీక్ష చేస్తుంటారు, దానికి సరైన పద్ధతి ఎంచుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, అంటే ఇటు ఒక పక్క వరద బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుంది అనేది చూద్దాం. అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర రాబోతున్నాయి, వీళ్ళ వ్యూహం ఎలా ఉండబోతోంది కూడా అనేది చూద్దాం.